స్టూడెంట్స్ మనకి ఏంటి క్వశ్చన్ ఇచ్చింది ఎఫ్ బార్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ వన్ జే బార్ ఎక్స్ ప్లస్ వై అంటే ఒక వెక్టార్ ఇచ్చారు. దెన్ షో దట్ ఎఫ్ బార్ డాట్ కర్ల్ ఎఫ్ బార్ ఈక్వల్ టు 0 అని చూపించమంటున్నారు. దీనికోసం నేను ఫస్ట్ ఇచ్చింది రాసుకున్నాను. సో కర్ల్ ఎఫ్ బార్ అంటే మనకి ఏంటండి డెల్ క్రాస్ ఎఫ్ బార్. సో డెల్ క్రాస్ ఎఫ్ బార్ని ఏం చేసుకుంటాను డెట్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేస్తాం. సో వీటిలో ఉన్న వెక్టర్స్ ఏంటండి ఐ బార్ జే బార్ కే బార్ కామన్స్. సో నెక్స్ట్ వచ్చేసేసరికి డెల్ యొక్క ఐ బార్ కోషంట్ డో బై ఎక్స్, జే బార్ కోషంట్ డో బై, కే బార్ కోషంట్ డో జెడ్. సో నెక్స్ట్ ఇక్కడ ఐ బార్ కోషంట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ వన్, జే బార్ కోషంట్ 1, కే బార్ కోషంట్ మైనస్ ఎక్స్ ప్లస్ వై. సో దీని యొక్క డెట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఐ బార్. సో ఐ బార్ ఇంటూ ఈ క్రాస్ డో బై ఆఫ్ మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటే మైనస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ మైనస్ డో బై జెడ్ ఆఫ్ ఇంటూ 1 ఈజ్ మైనస్ జే బార్. ఎందుకంటే ఇది ప్లస్ మైనస్ ప్లస్లా తీసుకుంటాం కదా. సో అలా మైనస్ జే బార్ ఇంటూ డో బై ఎక్స్ ఆఫ్ ఎంత అండి డో బై ఎక్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ మైనస్ డో బై జెడ్ ఆఫ్ దిస్ వన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ప్లస్ కే బార్ ఇంటూ సో ఈ క్రాస్ చేయాలి. సో డో బై ఎక్స్ ఆఫ్ ఇంటూ 1 ఈజ్ మైనస్ డో బై వై ఆఫ్ దీని క్రాస్ ఇదే కదండి ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్. సో ఫస్ట్ ఇక్కడ వైతో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వై లేదు. సో వైకి ఎక్కడైతే ఉన్నాయో వాటికి మాత్రమే డిఫరెన్షియేట్ అప్లై చేస్తాం. మైనస్ వై ఉంది. సో మైనస్ వైకి డిఫరెన్షియేషన్ -1. సో నెక్స్ట్ 1కి డిఫరెన్షియేషన్ 0 ఎందుకంటే ఇక్కడ జెడ్ లేదు కాబట్టి ఈజ్ మైనస్ జే బార్ ఇంటూ ఇక్కడ ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి -1, ఇక్కడ జెడ్తో చేస్తున్నాం కాబట్టి జెడ్ అనేది లేదు కాబట్టి -0. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్లస్ కే బార్, ఇక్కడ ఎక్స్తో చేస్తున్నాం అసలు ఎక్స్ అనేది లేదు కాబట్టి 0 ఈజ్ మైనస్ ఇక్కడ వైతో చేస్తున్నాం సో వై ఉంది సో -1. ఓకేనా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ బార్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ జే బార్ ఇక్కడండి మైనస్ కే బార్. సో దిస్ ఈజ్ ద కర్ల్ ఎఫ్ బార్. ఓకేనా అండి. సో కర్ల్ ఎఫ్ బార్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం ఏమడిగారు మన క్వశ్చన్లో ఏమడిగారండి ఎఫ్ బార్ డాట్ అడిగారు. సో ఎఫ్ బార్ డాట్ కర్ల్ ఎఫ్ బార్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఎఫ్ బార్ అంటే ఎంత అండి మనకి ఇచ్చింది. సో అది రాయండి ఫస్ట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఇంటూ ఐ బార్ ప్లస్ జే బార్ మైనస్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ కే బార్ ఈజ్ డాట్ కర్ల్ ఎఫ్ బార్ అంటే ఇదే కదండి మైనస్ ఐ బార్ ప్లస్ జే బార్ మైనస్ కే బార్. సో ఇక్కడ కంపారిజన్ అనమాట. సో ఐ టు ఐ ఇంటూ ఐ కోషంట్. సో ఇక్కడ ఐ కోషంట్ ఏముంది ఇక్కడ ఐ కోషంట్ సో రాయాలి. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఇంటూ -1. సో అప్పుడు ఏమైంది వీటన్నిటికీ మైనస్ యాడ్ అవుతుంది. సో మైనస్ ఎక్స్ మైనస్ వై -1. ఇక్కడ నెక్స్ట్ జే బార్కి ముందు 1 ఉంది, ఇక్కడ జే బార్కి ముందు 1 లేదు, రెండింటి ప్లస్ ఉంది కాబట్టి +1. సో ఇక్కడ కే బార్కి ముందు మైనస్ ఎక్స్ ప్లస్ వై ఉంది, ఇక్కడ -1 ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఎక్స్ ప్లస్ 1 ఇంటూ 1 ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్ వై ఇంటూ 1 ఎక్స్ ప్లస్ వై. సో ప్లస్ ఎక్స్ ప్లస్ వై. సో మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ వై ప్లస్ వై -1 +1. సో దిస్ ఈస్ 0. సో ఎఫ్ బార్ ఇంటూ కర్ల్ ఎఫ్ బార్ ఈక్వల్ టు 0. సో ఫైనల్ ఆన్సర్ వచ్చింది కదండి. సో మేక్ ఏ స్క్రీన్ షాట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.